ఇంకా ఇష్యూని వదిలేద్దాం. హ్మ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం ఎన్నికల ముందు మాట్లాడుకున్నాం. అవును. పర్టిక్యులర్‌గా ల్యాండ్ టైటిలింగ్ గురించి ఆ రోజు మీతో నేను అవును. 1 అవర్ మాట్లాడా. కరెక్ట్. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్ పోవడానికి కారణమైందా? అంటే అంటే ఇప్పుడు కర్ణుడి చావుకి శతకోటి కారణాలంటారు కదండీ! హ్మ్. ఎన్నో కారణాల్లో ఇది కూడా ఒకటి అయ్యుండొచ్చండి. హ్మ్. ఎందుకు? దీన్ని గురించి బాగా యాడ్వర్స్ పబ్లిసిటీ చేశారండి. హ్మ్. వాస్తవం అది. హ్మ్. మీరు ఆ రోజు కూడా చూసారు కదా! హ్మ్. దానిలో మెయిన్ ఫోకస్ ఫోటోలు, హ్మ్. రాళ్ళు వీటన్నిటి మీద వీళ్ళ పేర్లు ఎందుకేసుకుంటున్నారు? హ్మ్. వీళ్ళకేదో స్వార్థం, ఏదో ఇంట్రెస్ట్ ఉంది అనేది అది ఒక సెక్షన్‌లోకి తీసుకెళ్ళగలిగారండి. హ్మ్. బట్ ఐ బిలీవ్ ఓకే. దానివల్ల ఒక మేబీ 0.5%, 1% ఇటువంటి డ్యామేజ్ జరిగితే జరిగుండొచ్చండి. హ్మ్. బట్ సెవరల్ కారణాలుంటాయి గానీ పోవటానికి. హ్మ్. హ్మ్. అందుట్లో ఆహ్, ఇది ఈ అడ్వర్స్ పబ్లిసిటీ అనేది ఒక కారణం అండి. హ్మ్. ఇప్పుడేందంటే మనం మంచి పనులు జేస్తే జనాలు ఆదరిస్తారు అనేది నిజం కాదని చరిత్ర చాలా సార్లు ప్రూవ్ చేసిందండి. హ్మ్. అది. హ్మ్. ఇప్పుడు వీళ్ళే చెప్తూ ఉన్నారు గదా! అదేదో రోజు కృష్ణలంక గోడంతా మేము కట్టించినాము. హ్మ్. మొత్తం అదంతా కాపాడేసినాము అని చెప్పి. హ్మ్. హ్మ్. మరి కృష్ణలంకలో జనాలు ఓట్లేసారండి? వేయలేదు గదా! ఆ! ఆ విధంగా చరిత్ర కూడా నేను చెప్తూ ఉంటాను. ఆ! సీఈఆర్‌పీ ప్రాజెక్ట్ అని చెప్పి హ్మ్. వెస్టు, ఈస్టు హ్మ్. అటు 1990 సైక్లోన్ తర్వాత 91-94 చాలా చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఆ డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒరిజినల్ స్థాయికి తీసుకొచ్చారు. హ్మ్. అంటే పూడిపోయిన డ్రైన్స్‌ని వాటన్నిటిని సరే. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఆ రోజు మనకి 3000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. హ్మ్. అంటే ఇప్పుడు దాదాపు 50,000 కోట్లతో సమానం. హ్మ్. అందుట్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ద మనీ ఓన్లీ ఈ 2 జిల్లాల్లో ఖర్చు పెట్టారు. హుహు. హుహు. ఈస్ట్, వెస్ట్‌లో ఇచ్చిందే 5 జిల్లాలకి. హ్మ్. మెయిన్ ఈస్ట్, వెస్ట్ తర్వాత కొంచెం విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా కొద్దిగా. హ్మ్. ఇంకెవరికి ఇవ్వలేదు. అంత డబ్బులు అది మెజారిటీ షేర్ ఈ 2 జిల్లాల్లో ఖర్చు పెట్టి డ్రైన్స్ అన్నీ కూడా అద్భుతంగా రిపేర్ చేశారు. హ్మ్. ఎక్కడికక్కడ అప్పుడు మినీ బైపాస్ రోడ్లు, బ్రిడ్జ్‌లు ఏది పడితే ఏది కావాలనుకుంటే అది జరిగిపోయిందండి అప్పుడు. హ్మ్. అట్లానే కొన్ని అగ్రికల్చర్, హార్టికల్చర్ ఫ్రంట్ రీసెర్చ్ స్టేషన్స్ అన్నీ. 2004 చివరిలో ఎలక్షన్‌లు వచ్చినప్పుడు ఆ 2 నైన్ జిల్లాల్లో ఒక సీట్ రాలేదు. 94. హ్మ్. 94లో హ్మ్. ఆ 2 జిల్లాల్లో ఒక సీట్ రాలేదు. హ్మ్. ఆ వర్క్స్ అయిపోయిన తర్వాత సేమ్ అప్పుడున్నటువంటి ఈనాడు, జ్యోతి వాళ్ళు విపరీతంగా ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవాళ్ళండి. ఈ వర్క్స్ జరిగిన తర్వాత వెస్ట్ గోదావరిలో ఇది ఎకరానికి 7 బస్తాలు ఈల్డ్ పెరిగింది. హ్మ్. 5 బస్తాలు ఈల్డ్ పెరిగింది. ఇట్లా ఈ 2 జిల్లాల్లో రెగ్యులర్‌గా ఆర్టికల్స్ కూడా వచ్చాయండి. నేను చూసాను. హ్మ్. ఇన్ని జరిగినా నెక్స్ట్ ఎలక్షన్‌లో ఒక సీట్ రాలేదు. హ్మ్. అంటే ఇప్పుడు ఏదో వెల్ఫేర్ చేస్తే ప్రజలు ఆదరించలేదు, డెవలప్‌మెంట్ లేదు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు. తీసుకున్నారు. మరి డెవలప్‌మెంట్ చేశారు కదండీ! అప్పుడు డెవలప్‌మెంట్ చేసినా కూడా ఒక సీట్ ఇవ్వలేదు. ఇవ్వలేదు గదా! ఆ! 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 సో, ఎలక్షన్ ఫ్యాక్టర్స్ మనకు పూర్తిగా అర్థం కానివ్వండి. అంత సింపుల్‌గా అర్థమైతే ఎవరైనా ఎందుకు ఓడిపోతారు, ఎవరైనా ఎందుకు గెలవరు. హ్మ్. అంత ఈజీగా అర్థం చేసుకునేవాడిని. అప్పుడు ఏ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వస్తాయి, ఏ కారణాలొస్తాయి, ఏ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ వస్తాయనేది అంత క్లారిటీ ఎవరికీ ఉందని నేను అనుకోను. అనుకుంటే ఏముంది అసల ఎవరైనా ఎందుకు ఓడిపోతారండి హ్మ్. అవన్నీ హ్మ్. తెలిస్తే. హ్మ్. సో, ఓడిపోవటానికి రకరకాల కారణాలుంటాయి. హ్మ్. దీన్ని గూడా ఉపయోగించుకున్నారు లాస్ట్ మినిట్. హ్మ్. ఇది ల్యాండ్ లాస్ట్ టైటిల్. 1 మంతే గదండీ. లాస్ట్ 1 మంత్ క్యాంపెయిన్ జేశారు డెఫినిట్‌గా. ఇదంతా ఏదో కబ్జా జేయటానికి జేస్తున్నారు. చూడండి ఫలానా వాళ్ళ ఫోటోలు దీని మీద ఎందుకున్నాయి ఇటువంటివి చేశారు. దాన్ని ఐ థింక్ వీళ్ళు సరిగ్గా మనం కౌంటర్ చేయలేకపోయాము. హ్మ్. కారణాలంటే ఒకటి ఓకే. టైం ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. రెండోది ఓవర్ కాన్ఫిడెన్సా ఇయన్నీ చెప్తే ఎవరు నమ్ముతారులే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. రకరకాలుండొచ్చు. బట్ సెవరల్ ఫ్యాక్టర్స్ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని మీరు చాలా మనం అవునండి. మాట్లాడుకున్నప్పుడు చెప్పారు. ఈవెన్ ప్రధాని మోదీ కూడా అప్రిషియేట్ అవునండి. చేశారు. ఏపీ మోడల్‌ని అందరూ తీసుకోండి అని మిగతా రాష్ట్రాల కరెక్ట్. సీఎస్‌లకు కూడా చెప్పారు అని చెప్పారు. సో, దాన్ని రద్దు చేసింది మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారే కదా! బట్ ఐ డోంట్ థింక్ అండి. ఎన్‌డీఏసీ స్టేట్ గవర్నమెంట్ చేసింది. హ్మ్. బట్ మిగతా రాష్ట్రాల్లో పుష్ చేస్తున్నారు గదా! హ్మ్. మోడీ గవర్నమెంట్. హ్మ్. మోడీ గవర్నమెంటే ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయమని కూడా చెప్తూ ఉన్నారు కదా! హ్మ్. అదండి. హ్మ్. అది ఎక్కడ టెంపరరీగా ఒక ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కోసమో ఏదో మనం ఒక నెగెటివ్ ప్రొపగండా తీసుకున్నాం తప్పితే
డెఫినెట్గా అది జరుగుతుందండి. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఇవ్వాలి కాకపోతే రేపైనా చేయక తప్పదు ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకున్న భూ సర్వేకి మ్మ్. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఏంటి వేరియేషన్? భూ సర్వే ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ అండి ఫర్ టైటిలింగ్. సర్వే అవ్వాలి కదండి అవును, టైటిలింగ్. టైటిల్ ఇవ్వాలంటే. సర్వేకి టైటిలింగ్కి రిలేషన్ అంటే ఈ సర్వే నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ని మనము పర్మనెంట్గా లిటిగేషన్ లేకుండా చేసే చట్టమే ఇది మనం ల్యాండ్ టైటిలింగ్, టైటిలింగ్ యాక్ట్. పర్మనెంట్ టైటిలింగ్. సర్వే ఎట్లానో పూర్తి కావాలి, మేజర్ ఎఫర్ట్. సర్వే అయిపోతే మేజర్ ఇష్యూస్ అన్నీ అసలు సార్ట్ అవుట్ అయిపోతాయి. కానీ తర్వాత వచ్చిన రిజల్ట్స్ని మనం టైటిల్ కింద కన్వర్ట్ చేసుకోవడం, దట్ ఈస్ సింపుల్ ప్రాసెస్. రిలేటివ్గా నోటిఫై చేయటమే కదండి. సర్వే అయిపోయిన తర్వాత మనం కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి అన్నీ క్లియర్గా ల్యాండ్ రికార్డ్ వచ్చిన తర్వాత టైటిల్ డిసిషన్ తయారు చేసేసుకుని దాన్ని నోటిఫై చేస్తే టైటిల్ వస్తుంది. ఎప్పుడైనా నోటిఫై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ రావాల్సిందే ఆ చట్టం. దేశం మొత్తం చేస్తారండి, ఎవరు ఆపలేరు. దిస్ ఈస్ వన్ ప్రోగ్రెసివ్ రిఫార్మ్ విచ్ ఐ థింక్ ఈ సర్టన్ అండ్ ఎసెన్షియల్. దేర్ ఇస్ నో అదర్ గో. సో యాజ్ ఫర్ యూ, మీరు గవర్నమెంట్కి సలహాదారుగా కూడా ఉన్నారు, దగ్గర నుంచి గవర్నమెంట్ చూశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ పని చేసి ఓడిపోయింది అని బిలీవ్ చేస్తున్నారా? అంటే తప్పనిసరిగా కొన్ని మంచి పనులు చేస్తుందండి. ఏ ప్రభుత్వం అయినా మంచి పనులు చేయకుండా ఉండదు కదా. కొన్ని మంచి పనులు చేస్తుంది. ఎవరు చేయలేనటువంటి రిఫార్మ్స్ గ్రామీణ స్థాయిలో ఒక విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ పట్టుకొచ్చి అక్కడ డెలివరీ సిస్టాన్ని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేశారు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అందరూ కోరుకున్నట్లే పాజిటివ్గా చేశారు. హెల్త్ ఒక పాజిటివ్ డైరెక్షన్లోనే మూవ్ అయ్యారు. ఎంతసేపు ప్రైవేటైజేషన్ ఒకటే మంచిది కాదు, పబ్లిక్ సెక్టర్ని కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేసి చేయగలిగింది చేశారు. ఇది ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకుండా అసలు ల్యాండ్ రికార్డ్ వ్యవస్థ ఏదైతే పాడైపోయిందో దాన్ని కంప్లీట్గా మరలా దాన్ని సెటరైట్ చేసి, రీసర్వే చేసి, సెటరైట్ చేసి, రికార్డ్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసి దాన్ని ఒక పర్మనెంట్ టైటిల్స్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పి ఇటువంటి రిఫార్మ్స్ ఎవరు చేశారని అంతకుముందు ఎవరు చేయలేదు. సో అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, తీసుకురావడానికి ప్రయత్నం గట్టిగా చేశారు, అందులో అనుమానమే లేదు. అయినప్పటికీ ఓడిపోయారు అని అంటే ఏదో ప్రజలకు ఇష్టం లేనివి కొన్ని జరిగి ఉంటాయి. అది ప్రజలు కోరుకునేవి కొన్ని జరిగి ఉండవు. సో దానికి ఫలానా ఎగ్జాక్ట్గా ఇది రీజన్ అని చెప్పలేం, కానీ డెఫినెట్గా అవి కూడా కొన్ని జరిగి ఉంటాయి. దెన్ ఇక రెస్ట్ అది మన పరిధిలో లేదండి. ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడో ఫెయిల్ అయి ఉంటారు. అంటే పార్టీ వ్యవస్థ కానీ పార్టీ కార్యకర్తలు అది కూడా ఎక్కడో కొన్ని లోపాలు జరిగి ఉంటాయి. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తప్పితే కేవలము 4 మంచి పనులు చేసినందువలన గెలుస్తామా అనేది చెప్పలేమండి. ఇందాక నేను అన్నట్లు డెవలప్మెంట్ చేయలేదు, అంతా ఆయన వెల్ఫేరే చేశాడు కాబట్టి పోయాడంటే డెవలప్మెంట్ చేసిన అప్పుడు కూడా ఓడిపోయినటువంటి ఇన్స్టెన్సెస్ నేను చెప్పాను. సో జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయలేదు అనే దాంతో మీరు ఏకీభవిస్తారా? డెవలప్మెంట్ అంటే ఏంటండి? అదే పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఆయన నమ్మిన సిద్ధాంతం. డెవలప్మెంట్ అంటే డెఫినెట్గా నేను ఆ రోజు చెప్పాను, డెవలప్మెంట్లో కూడా లైక్ పోర్ట్స్ డెఫినెట్గా ఇనిషియేటివ్ తీసుకుని చేశారు. సో చక్కగా స్కూల్ బిల్డింగ్లు కట్టించడం డెవలప్మెంట్ కాదా? హాస్పిటల్ కట్టించడం డెవలప్మెంట్ కాదా? ఒక రోడ్ల గురించి ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది నేను అంటుంది అదే, అప్పుడు రోడ్లు వేసి కాలువలు తవ్వి డ్రైన్లు తవ్వి కూడా సీట్లు లేకుండా పోయాం కదా. సో అది జరిగినప్పుడు ఇంకొక కారణం చెప్తారు, ఇది జరిగినప్పుడు ఆ కారణం డెవలప్మెంట్ అని చూపెడతారు. బట్ అంటే నాకు అవగాహన లేనటువంటి రీజన్స్ ఏ ఉండుంటాయండి డెఫినెట్గా. దెన్ కొన్ని మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్లో లోపాలు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మీరు దాదాపు 40 సంవత్సరాలు బ్యూరోక్రాట్గా చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, పరిపాలన చూశారు. రాజకీయ పార్టీలు ఓడిపోవడం గెలవడం కామన్. సరే, అభివృద్ధి చేసినా సంక్షేమాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓడిపోయిన సందర్భాలు. బట్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిది ఓటమి కాదు, పరాభవం. అదే అండి, హౌ వ్యూ ఇట్ అనేది. డెఫినెట్గా 151 సీట్లతోటి గెలిచినటువంటి ఒక వేవ్ లాగా గెలిచినటువంటి పార్టీ అంత దారుణంగా 10 సీట్లకు పడిపోవటం అనేది అంటే సర్టన్లీ ఇట్స్ హ్యూమిలేషన్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
అదే కారణాలు తెలుసుకుని దాన్ని మరి రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్‌గా ఫ్యూచర్ ఉంటుందండి ఇప్పుడు. హ్మ్. తమిళనాడులో కూడా మనం ఎన్నో సార్లు చూసినాం. హ్మ్. ఈ సింగిల్ డిజిట్‌లో కూడా జయలలిత, కరుణానిధి వాళ్ళు సఫర్ అవ్వటం, మళ్ళీ వెంటనే రివైవ్ కావటం. హ్మ్. ఎందుకంటే నేను పోయినసారి కూడా ఎక్కడో చెప్పాను. పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఈ మధ్య కాలంలో చూసినటువంటి చాలా ఎలక్షన్‌లో నెగటివిజం మీద ఎక్కువ పోతున్నారు. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత. అది ఎందుకొస్తుంది ఏమిటి అది పక్కన పెడితే వ్యతిరేకత ఇట్ ఈస్ మేకింగ్ మోర్ వాట్ ఐ కెన్ సే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ దాన్ పర్సీ పాజిటివ్ కంట్రిబ్యూషన్. హ్మ్. హ్మ్. అంటే ఎవరు గెలిచినా ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి గెలుస్తున్నారు తప్పితే ఆ, పాత ప్రభుత్వాలకు రిజెక్షన్ తప్ప కొత్త ప్రభుత్వాలకు సెలక్షన్ కాదు. కాదు. It's a- ఆల్టర్నేటివ్ లేదు అనే పద్ధతిలో సరే ఈయన ముందు పోగొట్టాలి, హ్మ్. ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళకి వేద్దాము హ్మ్. అనే పద్ధతిలోనే ఎలక్షన్లు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డిస్ రిజెక్షన్. అదేనండి, అంతే ఆ కదా? గవర్నమెంట్ వద్దనుకున్నారు. హ్మ్. అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అని కాకపోయినా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని వద్దనుకున్నారు. హ్మ్. అది అది కారణాలు అనేది అదే అండి జాగ్రత్తగా అన్వేషించవలసింది. బట్ ఐ కెన్ ఓన్లీ సే ఇందాక నేను చెప్పినట్లు మనం మంచి చేస్తే గెలుస్తాము అనే గ్యారంటీ అయితే చరిత్ర ఎప్పుడు ఇవ్వలేదండి. ఓకే. సో దేర్ ఇప్పుడు వర్ మెనీ సో ఇన్స్టెన్సెస్. చాలా చాలా డేంజరస్ ఇది కదా. అంటే ప్రభుత్వాలు మంచి చేయాల్సిన అవసరమే లేదు గెలవడానికి అని ఆలోచించే పరిస్థితిలోకి వెళ్ళిపోతాయేమో. మంచి అదే మంచి కాకుండా ఇంకా చాలా అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ Hmm. మేకింగ్ ఇంపార్టెన్స్ అని రైట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కాడి నుంచి అన్నీ కూడా Hmm. చూసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి దాకా తీసిపోయి వాలంటీర్లను సచివాలయాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయన. పార్టీని మాత్రం అలా మేనేజ్ చేసుకోలేకపోయాడు, మెయింటైన్ చేయలేకపోయాడు అని అనిపించిందా? అంటే మనకి నాకు మీ అంటే వ్యూ. మనం అదే పార్టీ వెంక అసలు చూడలేదు, మన రాజకీయం తెలియదు కాబట్టి. బట్ ఇప్పుడు కొద్దిగా మనము ఇంట్రాస్పెక్షన్ చేస్తే ఎక్కడో అది కూడా లోపం కనిపిస్తుంది. ఎందుకంటే మనం కలిసిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు అంతా చెప్తుంటే మమ్మల్ని అందరిని పట్టించుకోలేదు అనే భావం వాళ్ళలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అది సో అక్కడెక్కడో కూడా కొంచెం అది కూడా డెఫినెట్గా కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఫస్ట్ టర్మ్ గెలిచిన తర్వాత ఆయన అద్భుతమైన స్కీములు పెట్టారు. అప్పుడు ఎవరు ఆలోచించినవి, ఏది ఫీజు రీయింబర్స్మెంట్లు, రైతులకు ఫ్రీ కరెంట్, అంతకుముందు ఊహించింది, జలయజ్ఞం, అంటే రైతులకు అంత ఫోకస్ ఇచ్చి వేలాది కోట్లు ఖర్చు పెడతామని, ఆరోగ్యశ్రీ ఇన్ని పెట్టారు కదా. పెట్టినా కూడా ఆ నెక్స్ట్ ఎలక్షన్లో అన్ని పాజిటివ్ పనులు చేసి కూడా బొటాబొటి పాస్ మార్కులే. అది ఆయన పార్టీని అది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయబట్టి అంత దూరం వచ్చారు. అది అప్పుడైతే ఇంకా కొంతమందితో ఇంకా పొత్తులు పెట్టుకున్నట్లుంది. అవును, మిగతా మహాకూటమి చిరంజీవి పక్క ఫ్యాక్టరీ. ఎగ్జాక్ట్లీ అట్లా చాలా ట్రై చేసినా కూడా అది జరిగింది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో మనం చేసే మంచి చేయాలి, గవర్నమెంట్ ఉందని దగ్గర మంచి ఒక్కటే కూడా గెలవటానికి సరిపోదు. ఈ మనకున్నటువంటి ఎలక్ట్రల్ పాలిటిక్స్లో సమ్ అదర్ స్ట్రాటజీస్, సమ్ అదర్ మేనేజ్మెంట్స్ ఆల్సో ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది ఒకటి అర్థమవుతుందండి మనకి. చాలా పెద్ద